ఓం నమో వెంకటేశాయ నమః. భక్త మహాశయులకు మనవి. ఆగస్టు నెల 28వ తారీఖు శుక్రవారము, శ్రావణ పౌర్ణమి. రాఖీ పౌర్ణమి అంటారు, జంజాల పౌర్ణమి అంటారు. చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు. శుక్రవారం కలిసి వచ్చింది, ఇంకా విశేషం. చక్కగా మీ బ్రదర్స్కి, సిస్టర్స్ అందరూ కూడా చక్కగా రాఖీలు కట్టండి. బ్రాహ్మణులు ఆ రోజు యజ్ఞోపేతం మార్చుకుంటారు, జంజాల పౌర్ణమిని కూడా అంటారు ఆ రోజు. అలాగే శ్రావణ మాసము శుక్రవారము పౌర్ణమి కలిసి వచ్చింది కాబట్టి విశేషంగా లక్ష్మీ అమ్మవారికి, ఆ శ్రీ మహావిష్ణువుకి పూజ చేసుకోండి. లక్ష్మీ అమ్మవారికి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి అభిషేకాలు, కుంకుమార్చనలు చేసుకోండి. ఆ రోజు ఉపవాసం ఉండి, వ్రతం చేసుకునేవారు ఉపవాసం ఉండి చక్కగా సాయంత్రంగా విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం ఇవన్నీ చేసుకోండి. లక్ష్మీ సహస్రనామ పారాయణాలు చేసుకోండి. ఆ రోజు చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజు శ్రావణ పౌర్ణమి. ఆ రోజు చేసే ఉపవాసాలు అవ్వచ్చు, పారాయణాలు అవ్వచ్చు, జపాలు అవ్వచ్చు, అభిషేకాలు అవ్వచ్చు, ఎటువంటి పూజా కార్యక్రమైనా కూడా విశేషమైన పుణ్యఫలితం లభిస్తుంది. కావున ఆ రోజు శుక్రవారము, శ్రావణ పౌర్ణమి శుక్రవారము చక్కగా దగ్గరలో ఉన్న లక్ష్మీవారి గుడికి వెళ్ళండి. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండండి. ఉపవాసం ఆరోగ్యం సహకరించిన వారు చక్కగా ఫలాలు, ఫ్రూట్ జ్యూసులు ఏదైనా తిని రాత్రి అల్పాహారం స్వీకరించండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి, అందరికీ తెలియజేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.